హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్గా అయితే ఇండియా వచ్చామంటే నేను మా బేబీ ఇద్దరం వచ్చాము. హస్బెండ్ అయితే రాలేదు. సో ఒక్కసారిగా ఫ్లైట్ ఇలా అయ్యేసరికి చాలా అంటే చాలా కష్టం అనిపించింది. అంటే ఫ్లైట్ డిలే అయింది. ఏం ఫ్లైట్ అంటే ఇండిగో ఫ్లైట్ November 20 ఎర్లీ మార్నింగ్ 4:50 అయితే ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను షార్జా నుంచి హైదరాబాద్కి. బోర్డింగ్ పాసెస్ అన్నీ అయితే తీసుకున్నారు. చైర్స్లో అయితే కూర్చోబెట్టారు మమ్మల్ని. ఫ్లైట్ ఎక్కిద్దామని చెప్పేసి 4:55కి డిలే అయింది. 6 అయితే ఎక్కిస్తాము కన్ఫామ్గా అని చెప్పారు. ఎందుకు 6 కూడా డిలే చేశారు, 10కి డిలే చేసి అలా డిలే చేసుకుంటానే వస్తారు. ఒక బోర్డు అయితే ఉంటుంది, ఈ ఫ్లైట్ ఈ టైంకి, ఈ ఫ్లైట్ ఈ టైంకి అయినా అయితే ఉంటుంది అనమాట. డిలే చేసుకుంటానే ఉన్నారు. 24 hours ఎయిర్పోర్ట్లోనైతే మమ్మల్ని ఉంచారు. నేను యాక్చువల్గా షార్జా నుంచి హైదరాబాద్ 3 hours జర్నీ. 3 hours కదా, బేబీకి ఫుడ్ ఏం అవసరం లేదులే. అంటే ఛార్జర్ కూడా ఏం అవసరం లేదు. చెక్ ఇన్ బ్యాగ్లోనే వేసాను ఛార్జర్ కూడా. ఇలాగా నేను బేబీకి ఫుడ్ తెచ్చుకోలేదు. ఒక పక్క బేబీ ఏడుస్తూ ఉంటుంది. 24 hours ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. ఇండిగో వాళ్ళు ఫుడ్ అయితే ఏర్పాటు చేశారు. దానికి టైమింగ్స్ ఓన్లీ 2 hours, బ్రేక్ఫాస్ట్ 2 hours, లంచ్ 2 hours, డిన్నర్ 2 hours, ఇలా 2 hours పెట్టారు. బ్రేక్ఫాస్ట్ పెట్టేలా బేబీ అయితే నిద్రపోతుంది. కోట్లో ఫుడ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ వాటర్ బాటిల్ 240 రూపీస్ అనమాట. ఇలా చాలా అంటే ఇబ్బంది పడి అడిగినా సమాధానం చెప్పరు, సైలెంట్గా పోతారు, మమ్మల్ని పట్టించుకోరు. అలా చైర్స్లోనే 24 hours ఉంచామంటే ఇంక అందరు అడుగుతూ ఉండేసరికి ఇంకా అందరూ వెళ్ళారు అడగడానికి, ఎందుకు మమ్మల్ని ఇలానే ఉంచుతున్నారు, ఏమైంది ఫ్లైట్కి అని చెప్పేసి. ఇంకా అలా 24 hours ఉంచి తర్వాత 21st ఎర్లీ మార్నింగ్ 3కి అయితే మమ్మల్ని ఫ్లైట్ అయితే ఎక్కించారు. సో ఇలా జరిగిందన్నమాట జర్నీ. సో ఇండిగో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు తెలియదు. చూడండి, మా బేబీ ఆ రోజు కింద పడుకుని ఫుల్ ఏసీ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. సో అందరం గల అర్ధ బాతిల్లాగా అయిపోయినాం అనమాట. చాలా అంటే చాలా కష్టం వేసింది ఆ 24 hours. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిస్తారా నేను ఎదురు చూస్తూ ఉన్నాము, కానీ ఎక్కియట్లేదు. చూడండి, అందరు ఇంకా ఆ చైర్స్లోనే, ఇంకా ఆ 24 hours ఇంకా ఆ చైర్స్లోనే గడిచిపోయింది. రోజు మొత్తం వన్ డే మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. సో నేనైతే చాలా కష్టపడ్డాను. ఫస్ట్ టైం నా బేబీతో ఇలా జరగడం. ఇదే నా వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్.